నాకేంటో చీకటి కమ్మినట్టు అనిపించింది. ఏమవుతుంది మీ దేహంలో అప్పుడు ఏమవుతుంది? నాకు శక్తి ఇచ్చినట్టు అనిపించింది. హల్లెలూయా. ఎప్పుడైనా ఇలా జరిగిందా? హల్లెలూయా. ఇది ఎవరి కార్యం అని మీరు నమ్ముతున్నారు? దేవుని కార్యం. హల్లెలూయా. దేవుని ఆత్మ కార్యం. దేవునికి స్తోత్రం. ఏమని అడిగారు ప్రభుని? హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని తాకారు, బలపరిచారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా ఎవరు? త్వరగా. గాడ్ బ్లెస్ యు. నాన్నగారికి వందనాలు. దేవునికి స్తుతులు చెల్లించుకున్నాను. నన్ను ఇంతకుముందు ఏంటంటే 3 సంవత్సరాల క్రితం కంపెనీ అతను అంటే కుర్రాడు మోసం చేసి పాలకొల్లు ట్రాన్స్పోర్ట్కి 4,70,000 రూపాయలు సరుకు తెప్పించి అతను అమ్మేసుకున్నాడు దొంగతనంగా. అమ్మేసుకుంటే అది వాళ్ళు మా దగ్గర మా చెక్కులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే కేసు వేశారు. వేస్తే మేము అదే పోతులే వాళ్ళ కుర్రోడే మోసం చేయడు కదా అని మేము ఊరుకున్నాం. ఊరుకుంటే మొన్న ఒక 10 రోజుల క్రితం వాళ్ళ కోర్టు నోటీస్ ఇచ్చారు, మీరు ఢిల్లీ కోర్టుకు రావాలి అని. అప్పుడు అన్నకు ఫోన్ చేసి అన్న ఇలా ఉంది పరిస్థితి అని చెప్పాను. అన్న అన్నారు, ఎల్లు తమ్ముడు, అది నేనైతే ఢిల్లీ వెళ్ళే అవకాశం లేదు, మీరు వెళ్ళి సోనియా గాంధీ గురించి ప్రార్థన చేయండి, అక్కడ మన రాష్ట్రాన్ని ఎడగొట్టింది కాబట్టి అన్న నవ్వుతో చెప్పారు. కానీ దేవుడు ఎల్లక లేకుండా 4 నెలలు వాయిదా వేసి ఆశ్చర్యంగా ఇక్కడే నన్ను ఉంచారు. దేవుడికి ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించమని వందనాలు చెల్లించాను. హల్లెలూయా. నేను మా బాబు గురించి బాబు పిష్టితోటి 2001 నుంచి అలా పిష్టితోటి బాధపడుతున్నాడండి. బాధపడుతుంటే నేను నా బాబుని స్వస్థపరచండి ఏసయ్యా, ఏసయ్యా నాలోకి వచ్చి నా బాబుని స్వస్థపరచండి అనేసరికి నాకు ఏంటో కళ్ళు బయర్లుగా మెసినాయండి. నాకు ఇంకేం తెలియలేదండి. హల్లెలూయా. ఎక్కడున్నారు? కళ్ళు తెరిచేసరికి నేను కళ్ళు తెరిచేసరికి సన్నిధిలో ఉన్నానండి. పడిపోయానండి. హల్లెలూయా. నేను ఇప్పుడు ఎవరైనా పడేసారా మిమ్మల్ని? నన్ను ఎవరో పడేసినట్టు అనిపించలేదండి. ఇలా మామూలుగా అలా నిల్చున్నానండి. నాకు ఏంటో కళ్ళు బయటగా మెసినాయండి. కళ్ళు బయటగా మెస్తే నేనైతే మనసులో అనుకుంటున్నానండి, తండ్రి నా కొడుకుని స్వస్థపరచండి, నా కొడుకు పిష్టితోటి నేను చాలా బాధపడుతున్నాను, 2001 నుంచి కూడా మీరే స్వస్థపరచాలండి, నాకు ఈ లోకంలో ఎవరు లేరని చెప్పి నేను తండ్రిని అడుగుతున్నానండి. అడుగుతుంటే నాకు ఏంటో కళ్ళు ఎలా బయటగా మెసినాయండి. బయటగా మెసి నేను ఇంకా ఎలాగ పడిపోయినా కూడా నాకు తెలియదండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి అమ్మని తాకనే పడిపోయారు. హల్లెలూయా. నేను ఇంకా నా కొడుకుని దేవుడు స్వస్థపరచాలని నేను దేవుడిని అడుగుతున్నానండి. మీరందరూ కూడా నాకు బాబు గురించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా వేసే స్వస్థపరచాలి. 2 సార్లు కూడానండి. అలాగే నేను దేవుడిని నేను సన్నిధిలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను తండ్రి నా కుమారుని స్వస్థపరచండి, నాకు ఈ లోకంలో నాకు ఎవ్వరూ అక్కర్లేదు తండ్రి, నీకు నా కొడుకుని స్వస్థపరిస్తే నాకు చాలు అని చెప్పేసి నేను అని అలాగే దేవుడిని అడుగుతా, నాలోకి రండి అని చెప్పి అలా అడుగుతున్నానండి. అడుగుతున్నదానికి నాకు కళ్ళు బయటలు కమ్మేసి నాకు అంటే 3 నెలలుగా వస్తున్నాడు కదా తమ్ముడు, ఎలా ఉంది ఆరోగ్యం? బాగానే ఉంటున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. సాక్షి చెప్తున్నాను. ఇక్కడ రాకముందు మీ పేరేంటి? నా పేరు ఎలిషా. అందులో చెప్తున్నాను. ఇక్కడ రాకముందు అయితే నాకు అంత తెలిసేది కదండి. పిడిస్తే ఎలా వస్తుందో నైట్ తెలిసేది కదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా. హల్లెలూయా. పిట్స్ తో చాలా బాధపడుతున్నారు. పిట్స్ వస్తాయి, ఎక్కడ పడిపోతారో తెలియదు. అంతేనా? ఇంతకుముందు పడుకుంటే నిదట్లో వస్తుంది. హల్లెలూయా. మామూలుగా రాదు. వెరీ గుడ్. పడుకున్నప్పుడు వచ్చేస్తుంది. 3 నెలలకి ఇక్కడ వస్తున్నారు కదా, ఎలా ఉంది? ఇప్పుడు బాగా ఉంది. హల్లెలూయా. నిద్రలో రావట్లేదా? చక్కగా నిద్రపోతున్నావా? నైట్ తెలియదండి, తెలియదండి. ఇప్పుడు 3 నెలలకు వచ్చినప్పుడు నిద్రపోతున్నాడు. 1 నెల వచ్చాయి. వెరీ గుడ్. పోయిన నెలలో రాలేదు. రాకపోవడం వల్ల అటాక్ చేసిందా? పోయిన నెలలో వచ్చిందా? ఫిట్స్ వచ్చిందా నైట్? చెప్తున్నా.
మీరు ఎక్కడి నుండి వచ్చారు? అది మేము కట్టుపాలెం అండి, మీ పేరు? కట్టుపాలెం. అంటే ఈ అబ్బాయిని ఏంటంటే 2001లో ఇది 7th క్లాస్లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. అయితే నేను పాలకొల్లు కానీ, భీమవరం కానీ, రాజమండ్రి కానీ, హైదరాబాద్ కానీ ఎన్నో మంది డాక్టర్లకు చూపించి ఈ చాలా రూపాయలు ఖర్చు పెట్టి కొంత ఆస్తులు కూడా అమ్మేశానండి. అయితే అంతకుముందు నేను హిందూ శాస్త్రంలో ఉండేవాడిని, బాగా పూజలు చేసేవాళ్ళు, బాగా ఎక్కువ గుడికి వెళ్ళేవాళ్ళు. కానీ ఏంటంటే నా పరిస్థితి ఏంటంటే లాస్ట్కి వచ్చేటప్పటికి ఇవన్నీ పాప నాకు ఏదో పాపకి ఇచ్చి చేసి బాబుని తీసుకుని ఆమెను తీసుకుని ఎక్కడో పాడేసి పడిపోయే పరిస్థితి ఆలోచనలో పడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే నేనంటే చేస్తే అంటే నా ఇంటి పక్కనే ఉండేదాన్ని సత్తి. అప్పుడు కూడా మేము వెళ్ళేవాళ్ళం కాదు. అప్పుడు ఏమనిపించిందంటే నేను ఎవరు చెప్తే వెళ్ళలేదండి, దేవుళ్ళలోకి వెళ్ళండి అని చెప్పినా వెళ్ళలేదు నేను. అయితే ఏంటంటే ఒక రోజు నేను కొబ్బరికాయలు కొంటా ఉండేవాడిని. అలాగే వెళ్తూ వేసాయా అని చెప్పి అనుకుంటే డోర్ పోస్ట్లో అయ్యాక వస్తారు కదా, అక్కడికి వెళ్ళేటప్పటికి నా మనసులో వేసుకోవాలని వచ్చేసిందండి. నా మనసులో అలా 3 రోజులు కూడా నేను ఈ దేవుడు మనం ఎప్పుడో నమ్ముకోలేదు, ఈ దేవుడు ఏంటి మనకని చెప్పి ఇలాగ అనుకుంటూ బాధపడుతుంటే ఒక నైట్ 12 గంటలకో 10 గంటలకో నిద్రపోయిన తర్వాత కేకలేసేస్తున్నానండి. మీరు ఎప్పుడు ఈ దేవుడు మనం నమ్ముకోలేదు, ఈ దేవుడి గురించి ఏంటి అని చెప్పి నన్ను ఆవిడ లెక్కొట్టింది. ఏంటో నాకు ఈ పరిస్థితి ఇలా కనిపిస్తుంది, దేవుడికి వేసే వస్తుందంటే అప్పుడు ఏం చేసామంటే అప్పుడు కూడా మేము వెళ్ళలేదు. అప్పుడు ఏం చేసామంటే తెల్లారికి ఆదివారం అయితే నా పక్కన చచ్చుకుంటే స్నానం చేయించి అప్పుడు పంపించి ఎందుకైనా మంచిదని చెప్తే ఇంకా అక్కడి నుంచి దేవుళ్ళలోకి ఇంకా వచ్చేసాం. అయితే మేము ఇందులో వచ్చిన తర్వాత ఏంటంటే ఎంతమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినా, ఎన్ని మందులు ఖర్చు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అసలు ఏది కూడా పనిచేయలేదు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత పిల్లలు మానేసాం. మామూలుగా అలా వస్తుంది, ఏదైనా జ్వరం వస్తుందో వెళ్ళేస్తున్నాం, ఏదో మెటాసిన్ చిన్న పిల్ల ఇంక మామూలుగా అలాగ అప్పుడే 4 సంవత్సరాలు మానేసాం. మొత్తం కంప్లీట్గా మానేసాం. డాక్టర్ చెప్తే మానలేదు, వాళ్ళు చేసిన వైద్యం పని చేయలేదండి. అయితే ఫిట్స్ రావడం మానలేదు. ఫిట్స్ మానేసిన తర్వాత దేవుళ్ళకి వెళ్ళిన కానీ తగ్గుకుంటా వచ్చేస్తుందండి, తగ్గుకుంటూ వచ్చేస్తుందండి. ఇప్పుడు బాగా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలలకు ఒకసారి కనిపిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా రాదు. మీరు ఈ పరిచర్లో నమ్మకం ఉండండి, అది కూడా రాదు. అంటే సాక్ష్యంలో ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా సంతానం గురించి కూడా మీకు చెప్పాలంటే ఒక సాక్ష్యం చెప్పమంటే చెప్తాను సార్. టైం లేదు, అది మీకు మాత్రం చాలా మళ్ళీ పట్టు వచ్చినప్పుడు అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వెరీ గుడ్. అది 1 నెలలో ఆబ్సెంట్ అవడం వలన దేవుని సన్నిధి ఆయన మీద తగ్గిపోయింది. హల్లెలూయా. అవును, హల్లెలూయా. సో యేసుకి అసాధ్యమైనది లేదు. తన బిడ్డలు దీవారాత్రులు మొరపెట్టుకుంటే ఆయన న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు.